Hi students, how are you? Welcome to Srikanth Maths Tutorials YouTube channel. JEE Mains పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రజెంట్ మోడల్ పేపర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మోడల్ పేపర్ 1లో 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో రిమైనింగ్ 5 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నా. ఇది క్వశ్చన్ నెంబర్ 21 అన్న. ఈ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి, ప్రీవియస్ పార్ట్స్ కూడా ఉంటాయి. మొత్తం 5 పార్ట్స్ మోడల్ పేపర్ 1లో వస్తాయి. ఒకసారి 5 పార్ట్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. డిఫరెంట్ టాపిక్స్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఒకసారి చూసుకుంటే మీకు ఒక జాగ్రత్త ఐడియా ఉంటుంది. సో మోడల్ పేపర్ 1లో క్వశ్చన్ నెంబర్ 21 చూడన్నా. సపోజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ f of x satisfies the identity f of x plus y is equal to f of x plus f of y plus xy square plus x square y for all real x and y. If limit x tends to 0, f of x by x equal to 1, then f dash of 3 is equal to dash. So వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ ఒకసారి ముందు జాగ్రత్త చూడండి. గివెన్ ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. లిమిట్ x tends to 0, f of x by x is equal to 1. దీన్ని ఫర్దర్గా యూజ్ చేస్తాం. గివెన్ ఐడెంటిటీ చూడండి ఒకసారి. x plus y, f of x plus y is equal to f of x plus f of y plus xy square plus x square y. ఇదే కండిషన్ని ఫర్దర్గా ఎక్కడన్నా ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ఎట్లా వస్తే దాన్ని అప్లై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను ఫర్ x ఈక్వల్ టు y ఈక్వల్ టు 0, x ప్లస్లో y ప్లస్లో 0 తీసుకుంటే ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుందన్నా, 0 ప్లస్ 0 f ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ టు x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ 0 ప్లస్ f ఆఫ్ 0 ప్లస్ 0 ప్లస్ 0 అవుతుంది. సో f ఆఫ్ 0 ఇజ్ ఈక్వల్ f ఆఫ్ 0 ప్లస్ f ఆఫ్ 0 అంటే 2 ఇంటూ f ఆఫ్ 0. దట్ ఇంప్లైస్, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. f ఆఫ్ 0 ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తుంటే f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ f ఆఫ్ 0 వచ్చింది. దాన్ని ఆ వైపు తీసుకెళ్తే దట్ ఇంప్లైస్ f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్న. అంటే ప్లస్ f ఆఫ్ 0 ఈ వైపు వస్తే 2f ఆఫ్ 0 మైనస్ f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కన్ఫ్యూజన్ కాకూడదు, క్యాన్సిలేషన్ చేయకూడదు. దీన్ని ఈ f ఆఫ్ 0 ఈ వైపు తీసుకొస్తే 2 ఇంటూ f ఆఫ్ 0 మైనస్ f ఆఫ్ 0 అంటే ఇక్కడ 0 ఉంటుంది. 0 ఈక్వల్ టు f ఆఫ్ 0. సో నేను ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటి, f డాష్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో f డాష్ ఆఫ్ 3 కోసం ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ f డాష్ ఆఫ్ x ఫార్ములా అబ్జర్వ్ చేయండి. f డాష్ ఆఫ్ x is equal to లిమిట్ h tends to 0, f of x plus h minus f of x by h. నేను ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటాం. ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి f డాష్ ఆఫ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అన్న. లిమిట్ h tends to 0, f of x plus h సిమిలర్గా f of x plus y లాగా ఉందా లేదా. సో ఈ f of x plus h ని f of x plus y అనే ఐడెంటిటీని అప్లై చేయబోతున్నాను, జాగ్రత్త చూడండి. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. ఈ ఐడెంటిటీ అప్లై చేస్తే ఏమొస్తుందన్న, f of x plus f of h plus xy square means x into h square plus x square h minus f of h, f of x whole by h. సో నేను ఇక్కడ చూడండి, ప్లస్ f of x మైనస్ f of x రెండింటిని క్యాన్సిల్ చేసాం. ఎట్ ద సేమ్ టైం స్ప్లిట్ చేస్తూ లిమిట్స్ ని కూడా సపరేట్ చేస్తాను చూడండి. లిమిట్ h tends to 0, f of h by h ప్లస్ లిమిట్ h tends to 0. నన్ను జాగ్రత్త చూడరా, ఈ 2 టర్మ్స్ లో నుంచి hx కామన్ తీస్తున్నా. hx కామన్ తీస్తే ఏం మిగులుతున్నానా, h ప్లస్ x బై h. ఓకే, క్లియర్. సో ఈ h క్యాన్సిల్ చేద్దాం. ఈ కండిషన్ ఒకసారి చూడండి. లిమిట్ h tends to 0, f of h by h అన్నాను. సిమిలర్గా ఎలా ఉందన్న, చేంజ్ ఆఫ్ వేరియబుల్. లిమిట్ x tends to 0, f of x by x వాల్యూ 1 అయినా కాదా. సో వేరియబుల్ చేంజ్ అయింది కాబట్టి సిమిలర్గా ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుందన్న, 1. సో h క్యాన్సిల్ చేసాం. లిమిటింగ్ పాయింట్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. లిమిటింగ్ పాయింట్ h ఈక్వల్ టు 0 కాబట్టి h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయి, 0 ప్లస్ x. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ f ఆఫ్ h కూడా ఉందన్న. ఇక్కడ f ఆఫ్ h కూడా రాసాం అనుకోండి. లిమిట్ h tends to 0, f ఆఫ్ h రాసాను. సో సబ్స్టిట్యూషన్స్ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ x
ఇంటూ హెచ్ ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేశాను 0 ప్లస్ ఎక్స్ ప్లస్ ఆఫ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్ అన్నాం అంటే ఎఫ్ ఆఫ్ 0. సో ఈ ఎఫ్ ఆఫ్ హెచ్ టర్మ్ ఉంది నాన్న. సో ఈ ఎఫ్ ఆఫ్ హెచ్ టర్మ్ ఆల్రెడీ అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ కండిషన్ ఒకసారి చూడండి, క్యాన్సిలేషన్ సైడ్ ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు నాన్న, సరిపోతుంది ఇంతవరకు. సో ఎఫ్ ఆఫ్ హెచ్ బై హెచ్ ప్లస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ ఆఫ్ హెచ్ఎక్స్ హెచ్ ప్లస్ ఎక్స్ బై హెచ్ హెచ్ క్యాన్సిల్ చేసుకుంటే వెళ్ళిపోయాం. సో ఇంకా ఫైనల్ గా మనకి మిగిలేటటువంటి వాల్యూస్ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అవుతుందమ్మా, ఎక్స్ స్క్వేర్. ఇదంతా ఏ వాల్యూ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ హెచ్ బై హెచ్ ఇక్కడ రాసేసాం, మళ్ళీ ఫర్దర్ గా దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండింటినీ క్యాన్సిల్ చేసాం, ఇంకా నో ప్రాబ్లం. ఇక్కడ సింప్లిఫికేషన్ ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయింది. ఈ ఎక్స్ ప్లస్ లో వాడు ఫైండ్ అవుట్ చేయమందండి ఎఫ్ డాష్ ఆఫ్ 3. ఎక్స్ ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అన్న. ఎఫ్ డాష్ ఆఫ్ 3 is equal to 1 plus 3 square. 1 plus 3 square అంటే 1 plus 9 is equal to 10 is the answer for this problem. Question number 22. If the equation of the plane P passing through the intersection of the planes x plus 4y minus z plus 7 equal to 0 and 3x plus y plus 5z equal to 8 is ax plus by plus 6z is equal to 15 for a comma b belongs to R, then the distance of the point 3 comma 2 comma minus 1 from the plane P is dash units. And జాబ్ చూడరా, ఇక్కడ 2 ప్లేన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేన్ ని P1, సెకండ్ ప్లేన్ ని P2 గా కన్సిడర్ చేశాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది P1 అన్న P2. ఈ 2 ప్లేన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఇది అన్నాడు. సో 2 ప్లేన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా ఇలా తీసుకోవచ్చా, P1 ప్లస్ లాంబ్డా P2 అంటాం. ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్ P1 ఈక్వల్ టు 0 అండ్ P2 ఈక్వల్ టు 0 ఈజ్ P1 ప్లస్ లాంబ్డా P2 ఈక్వల్ టు 0. ఇది దేనికి ఈక్వల్ అని ఇచ్చాడు వాడు, ax ప్లస్ by ప్లస్ 6z మైనస్ 15. ఓకేనా. P1 ఏంటన్నా, P1 అంటే x ప్లస్ 4y మైనస్ z ప్లస్ 7 ప్లస్ ఆఫ్ లాంబ్డా ఇంటూ 3x ప్లస్ y ప్లస్ 5z మైనస్ 18 is equal to x ప్లస్ by ప్లస్ 6z మైనస్ 15 అన్న. సో ఒకసారి కంపేర్ చేద్దాం, బోత్ సైడ్స్ నా x కోఎఫిషియెంట్స్ y కోఎఫిషియెంట్ z కోఎఫిషియెంట్ కాన్స్టెంట్స్ ని కంపేర్ చేద్దాం. చూడండి, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x కోఎఫిషియెంట్ చూస్తే x కోఎఫిషియెంట్ 1, ఇక్కడ x కోఎఫిషియెంట్ 3 లాంబ్డా 1 ప్లస్ 3 లాంబ్డా బై రైట్ హ్యాండ్ సైడ్ x కోఎఫిషియెంట్ a, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ y కోఎఫిషియెంట్ 4 ప్లస్ లాంబ్డా బై రైట్ హ్యాండ్ సైడ్ y కోఎఫిషియెంట్ b as well as z కోఎఫిషియెంట్ -1 plus 5 lambda by 6 as well as constant 7 minus 8 lambda by minus 15. ఓకే నాన్న. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కంపారిజన్ నుంచి లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని చూడండి, ఈ 2 వాల్యూస్ని ఈక్వల్గా తీసుకుంటే ఈ 2 వాల్యూస్ని ఈక్వల్గా తీసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి, -15తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. -15 into 1 15, 15 5s are minus 75 lambda is equal to 6 into 7, 6 7s are 42 minus 6 8s are 48 lambda. ఓకేనా. లాంబ్డా వాల్యూస్ అని ఒక వైపు తీసుకొచ్చేద్దాం రా. -48 లాంబ్డా, లేకపోతే దీన్ని ఆ వైపు తీసుకెళ్దాం. 15 minus 42 is equal to -48 lambda plus 75 lambda. 15 minus 42 minus 27 is equal to 27 lambda. Minus 27 is equal to 27 lambda. 27 lambda. 27 cancel. That implies lambda is equal to -1. So ఇక్కడ lambda value already find out చేసాం అన్న. లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ చూడండి, ఈ లాంబ్డాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వస్తుందా లేదా. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ P ఈస్ ప్లేన్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. లాంబ్డా ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే x - 3x. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ P ఈస్ -2x 4y - y plus 3y
minus z minus 5z minus 6z 7 minus into minus plus 8 15 is equal to 0. సో ఈ 3, 2, -1 అనే పాయింట్ దగ్గర నుంచి ఈ ప్లేన్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. d is equal to పాయింట్ దగ్గర నుంచి ప్లేన్ కి ఫార్ములా తెలుసు కదా, మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus cz1 plus dy root of a square plus b square plus c square minus 2 into 3 plus 3 into 2 minus of 6 into minus 1 plus 15 by square root of minus 2 whole square 4 3 square 9 minus 6 whole square 36. ఓకే నా, దట్ ఈస్ ఈక్వల్ సింప్లిఫికేషన్ చేద్దాం ఒకసారి జాగ్రత్త చూడండి. 2 3s are 6 minus 6 plus 6 cancel minus into minus plus 6 plus 15 6 plus 15 is 21 by 36 plus 4 40 40 plus 9 49 root 49 is 7 21 by 7 is 3 units is the answer. Question number 23. If the system of equations x minus 2y plus 3z is equal to 9, 2x plus y plus z is equal to b, x minus 7y plus az is equal to 24 has infinitely many solutions, then a minus b is equal to that. So the system of these three linear equations have infinitely many solutions అన్నా. సో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే జనరల్గా కండిషన్ చూడన్నా, డెల్టా ఈక్వల్ టు 0 యాజ్ వెల్ యాజ్ డెల్టా 1 ఈక్వల్ టు 0 తీసుకుందాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీనికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయన్న. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కండిషన్. ఈ 2 కండిషన్స్ అప్లై చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. డెల్టా వాల్యూ చూద్దాం అన్న. డెల్టా అంటే డిటర్మినెంట్ ఆఫ్ జార్జ్ డెల్టా వాల్యూ. డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ 1 minus 2 3 as well as 2 1 1 1 minus 7 8 is equal to 0. ఓకే క్లియర్. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్దాం మనం. డెడ్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వస్తే 1 into a plus 7 minus into minus plus 2 into డెడ్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వస్తున్నాం plus 2 into 2a minus 1 plus 3 into minus 14 minus 1 minus 14 minus 1 is equal to 0. So final simplification చేస్తే a plus 7 plus 4a minus 2 minus 45 is equal to 0. 4a plus a 5a is equal to minus 45 plus 7 minus 45 plus 7 సింప్లిఫికేషన్ చూడండి. మైనస్ 45 మైనస్ 2 మైనస్ 47 ప్లస్ 7 మైనస్ 40 ఇది ప్లస్ 40 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 8s ఆర్ 40. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8. ద సేమ్ టైం అన్న డెల్టా 1 ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ జాగ్రత్త. డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసే సిస్టమ్ తెలుసు కదా. ఈ ఫస్ట్ కాలమ్ని కాన్స్టెంట్ ఫస్ట్ కాలం ఇదే కదా. ఈ ఫస్ట్ కాలమ్ని దీంతో రీప్లేస్ చేసుకుంటే వెళ్తాం నాన్న. 9 జాగ్రత్త చూడండి. బి ఇది 9 నాన్న, ఇది బి 24. సెకండ్ కాలం యాజ్ యూజువల్ రాస్తాం. మైనస్ 2 1 మైనస్ 7 3 1 ఏ. ఆల్రెడీ ఏ వాల్యూ 8 వచ్చింది కాబట్టి ఈ ఏ ప్లేస్లో 8 రాసేస్తున్నానమ్మా. ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. డెడ్ ఎక్స్పాన్షన్ చేసుకుంటే వెళ్తాను చూడండి. 9 into 8 1s are 8 plus 7 minus into minus plus 2 ఈ కాలం క్యాన్సిల్ చేస్తే 8b minus of 24 plus 3 into minus 7b minus 24 minus 7b minus 24 is equal to 0. సింప్లిఫికేషన్ చేద్దాం నాన్న. సో సింప్లిఫికేషన్ చూడండి. 8 plus 7 8 plus 7 16 69s are 144 2 8s are 16b 2 24s are minus 48 minus 3 7s are minus 21b minus 24 3s are 72 is equal to 0. So b terms చూడండి. 16b minus 21b minus 5b. కాన్స్టెంట్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మైనస్ 48 మైనస్ 72 మైనస్ 50
-70 -120 -120 వాల్యూ వస్తుంది. ఒకసారి సింప్లిఫికేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా. ఇది 16b - 21b అన్న. 16b - 21b అంటే -5b వచ్చింది. -5b కాన్స్టెంట్స్ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 18 + 7 వస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 18 + 7 15 59 సార్ ఇది 135 నాన్న. 18 + 7 15 59 సార్ 135 plus 6b minus 48 minus 5b plus of 135 minus 48 minus 50 minus 70 minus of 120 equal to 0 minus 5b is equal to plus 15 minus 15 b is equal to 3. So minus minus cancel అవుతున్నాను. 5 3s are 15. So final value is a minus b. Here a is 8, b is minus 3, 8 minus 3 is equal to 5 is the a minus b. Okay, clear? Question number 24. The probability of a man hitting a target is 1/10. So target ni man hit చేసేటువంటి probability ఇచ్చాడు అన్న. అంటే probability of hitting ఇచ్చాడు. The least number of shots required so that the probability of his hitting of the target at least once is greater than 1/4 అన్నాడు. సో at least once అంట. one more than 1 times కనుక ఆ టార్గెట్ హిట్ చేయాలంటే greater than 1/4 is అంటున్నాడు. కండిషన్ ఒకసారి జాగ్రత్తగా చెప్తున్నాడు. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ హిట్టింగ్ టార్గెట్ ఇస్ అన్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ హిట్టింగ్ వాడు ఇచ్చింది తీసుకుందాం నాన్న. ప్రాబబిలిటీ ఆఫ్ హిట్టింగ్ ని P of H గా తీసుకుందాం. P of H అంటే ఎంత? 1/10. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ప్రాబబిలిటీ ఆఫ్ మిస్సింగ్ రాయొచ్చు కదా. ప్రాబబిలిటీ ఆఫ్ మిస్సింగ్ P of M is equal to కండిషన్ తెలుసు కదా 1 minus P of H అంటే 1 minus 1/10 అంటే 9/10. Probability of missing is equal to 1 minus P of H 1/10 is equal to 9/10. So now we are going to find out the probability of his hitting of the target at least once is greater than 1/4 అని. at least once అంటున్నాడు అన్న. టార్గెట్ హిట్టింగ్ at least once అన్నాడు. at least once అంటే 1 more than 1 అంటాం. మోర్ దాన్ 1 చేయడం దీన్ని రివర్స్ లో చేసుకుంటూ వెళ్తాం. అంటే రిక్వైర్డ్ ప్రాబబిలిటీ జాగ్రత్త చూడండి. రిక్వైర్డ్ ప్రాబబిలిటీని మనం ఇలా తీసుకోవచ్చా? 1 minus of P of M అంటాం. అంటే 1 minus of ప్రాబబిలిటీ ఆఫ్ మిస్సింగ్ తీసుకున్నాం అనుకోండి అట్లీస్ట్ 1 వస్తుంది. సో హౌ మెనీ టైమ్స్ అంటున్నాడు? 1 minus P of ఏ నంబర్ ఆఫ్ n టైమ్స్ తీసుకున్నాను అనుకోండి 1 minus P of M is greater than is whole to the power of n. 1 minus P of M whole power n is greater than 1/4 అన్నాం. 1 minus P of M whole power n 1 minus P of M అంటున్నాం. 1 minus P of M is 9/10 whole to the power of n is greater than 1/4. ఆ 1/4 ఇస్తే 1 minus 1/4 is greater than 9/10 whole to the power of n. 1 minus 1/4 is 3/4 is greater than 9/10 whole to the power of n అని రాయొచ్చు. ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై అయ్యేటటువంటి మినిమం వాల్యూ తీసుకోమంటున్నాను అన్న. సో ఇక్కడ కండిషన్ మీరు ఒక్కసారి జాగ్రత్త దీన్ని రివర్స్ లో అయినా తీసుకున్నారనుకోండి 9/10 whole to the power of n is less than 3/4 అంటాం. మినిమం వాల్యూ తీసుకుందాం. 9/10 అంటున్నాం. 9/10 అనేది డెఫినెట్ గా 3/4 కంటే తక్కువ ఉండాలంటే మినిమం వాల్యూ ఆఫ్ n లీస్ట్ వాల్యూ అన్నాడు. మినిమం ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3. n వాల్యూ కనుక 3 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ నుంచి ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుందన్న. సో n ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ ఆఫ్ n ఈజ్ 3 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 25 నాన్న. ఇది లాస్ట్ క్వశ్చన్ అన్న ఈ మోడల్ పేపర్ 1 లో 25th క్వశ్చన్. Let 2x square plus 3x plus 4 whole to the power of 10 is equal to sigma r is equal to 0 to 20 ar x power r then a7/a13. ఒకసారి ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు ఈక్వాలిటీ తీసుకుందాం నాన్న. 2x square plus 3x plus 4 whole to the power of 10 is equal to sigma r is equal to 0 to 20 ar x power r. Let it be equation number 1.
So now we are going to replace x by 2 by x. Replace x by 2 by x in 1. ఈక్వేషన్ నెంబర్ 1 లో x ఉన్న చోటల్లో 2 by x సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. చూడండి సింప్లిఫికేషన్లో 2 into 2x whole square plus 3 into 2 by x plus 4 whole to the power of 10 is equal to sigma r is equal to 0 to 20 ar 2 by x whole to the power of r. సో మనం సింప్లిఫికేషన్ చేద్దాం నాన్న. ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ వస్తుంది. 3 2s are 6. ఓవరాల్గా మొత్తం ఈక్వేషన్లో నుంచి 2 కామన్ తీసేస్తాను. సో 2 కామన్ తీస్తే ఏమవుతుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లేకపోతే ఎల్సిఎం తీసుకొని ఇంకో స్టెప్ రాసుకుంటే రాసుకోవచ్చు నాన్న. 2 స్క్వేర్ అంటున్నాం ఇక్కడ. 2 స్క్వేర్ మీన్స్ 4. 4 2s are 8 బై ఎక్స్ స్క్వేర్. ఓవరాల్గా ఎల్సిఎం తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. ప్లస్ 3 2s are 6x plus 4x square whole to the power of 10 is equal to sigma r is equal to 0 to 20 ar 2 power r by x power r. సో ఈ న్యూమరేటర్లో పనిచేద్దానన్న 2 కామన్ తీస్తున్నా. న్యూమరేటర్ ఒకసారి జార్చండి. న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే 2 power 10 అవుతుంది. 2 కామన్ తీస్తే ఫస్ట్ ఈ వాల్యూ రాద్దాం. 4లో 2 కామన్ తీస్తే 2x స్క్వేర్ ప్లస్ 3x plus 4 whole to the power of 10 by x square whole power 10. So x to the power of 20 is equal to sigma r is equal to 0 to 20 ar into 2 power r by x to the power of r. Okay na? Right, next simplification chudana. 2 to the power of 10 into 2x square plus 3x plus 4 whole to the power of 10 is equal to sigma r is equal to 0 to 20 ar 2 power r by x power r into ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ చూస్తే ఇక్కడ వస్తుంది x to the power of 20. ఓకే క్లియర్? సో ఈ అండర్లైన్ చేసిన వాల్యూని ఒకసారి చూడండి. 2x square plus 3x plus 4 whole to the power of 20 ఈక్వేషన్ నెంబర్ 1 లో ఎందుకు ఈక్వల్ అన్న? సిగ్మా r is equal to 0 to 20 ar x power r. రిప్లేస్ చేద్దాం. 2 power 10 into సిగ్మా r is equal to 0 to 20 ar x power r is equal to sigma r is equal to 0 to 20 ar 2 power r into x to the power of 20 minus r. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి రాసాం నాన్న. సిన్స్ ఫ్రమ్ 1 అంటున్నాం. సో కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 7 ఆన్ బోత్ సైడ్స్. x to the power of 7 కోఎఫిషియంట్స్ ఎందుకు కంపేర్ చేయాలంటే వాడు వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? a పవర్ 7 బై a13 అన్నాడు. కంపేరింగ్ x power 7 on coefficient of x power 7, comparing x power 7 terms on both sides. జార్చున్నాను. x power 7 రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేక్ LHS లో r is equal to 7 తీసుకున్నానా. RHS లో r is equal to 13 తీసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు తీసుకోమంటున్నానంటే x పవర్ 7 రావాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో r ప్లస్ 7 రాయాలి. ఇటువైపు x పవర్ 7 రావాలంటే 20 మైనస్ 13 అయితే 7 వస్తుంది. సో ఇప్పుడు కంపేర్ చేస్తున్నాను చూడండి. కంపేర్ చేస్తే 2 పవర్ 10 ఇంటూ ఇక్కడ ar ఇంటూ x టు ది పవర్ ఆఫ్ r వస్తుంది. 2 పవర్ 10 అంటే r ప్లస్ 7 పెట్టాను కాబట్టి a7 is equal to ఇక్కడ 2 పవర్ r ప్లస్ 13 రాసాం. 2 పవర్ 13 ఇంటూ a13. దట్ ఇంప్లాయిస్ ఒకసారి సింప్లిఫికేషన్ చూడండి. a7 బై a13 is equal to 2 to the power of 13. a7 by a13 is equal to 2 to the power of 13 by 2 power 10. That is equal to 2 cube. 2 cube is equal to 8 is the answer for a7 by a13. సో నాన్న మోడల్ నెంబర్ 1 లో మోడల్ పేపర్ 1 లో 25 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేశాం. ఈ మొత్తం 5 పార్ట్స్ గా వచ్చినాయి నాన్న. ఈ 5 పార్ట్స్ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో మోడల్ పేపర్ ను చూడగానే ఇవన్నీ ప్రీవియస్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఏ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతున్నారో చూస్తుంది. ఇది ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోస్ కనుక మీకు
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ను వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.